పిఠాపురం ఈ నియోజకవర్గం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పిఠాపురం వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురం వేరు. అక్కడ ఉండేటువంటి ఏ సమస్య అయినా సరే చిటికలో ఆ సమస్య తీరిపోవలసిందే. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 1 ఇయర్లో దాదాపు 300 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులతో అనేక అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు ఒక లెక్క, గెలిచిన తర్వాత ఒక లెక్క. ఇందులో మనం ఎటువంటి ఆలోచన లేకుండా చాలా బలంగా చెప్పచ్చు. ఈ మాట ఏంటి ఎంతలా పొగడాలా పవన్ కళ్యాణ్ గారిని అంటే డెఫినెట్గా పొగడాలి, డెఫినెట్గా చూపించాలి. ఎందుకంటే ఆయన ఒక రోల్ మోడల్. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా అలాంటి వ్యక్తి అవసరం. ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు ఏ పని చేసినా ప్రజల కోసం మాత్రమే చేస్తాడు అనేది ప్రతి ఒక్కరికి చూపించవలసినటువంటి అవసరం. అలాంటి పిఠాపురానికి ముఖ్యంగా చాలా మందికి ఒక ఎమోషన్ కనెక్టివిటీ ఉంటుందని చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాను. ముఖ్యంగా ఉప్పాడ అనే ఒక ఏదైతే మత్స్యకారులు ఉండేటువంటి గ్రామం ఉంటుందో ఆ గ్రామం ఎన్నో ఏళ్లుగా కొన్ని కిలోమీటర్ల మేర సముద్రంలో కలిసిపోతూ వస్తూనే ఉంది. దీనికి ఏ ప్రభుత్వం కూడా బలమైనటువంటి దాని మీద దృష్టి పెట్టడం అనేది జరగల. ఆ సమస్యకి పరిష్కారం చేయటానికి అన్ని ప్రభుత్వాలు, ఎంతోమంది ఎమ్మెల్యేలు, మంత్రులైనా, ఎంపీలైనా ఆ సమస్యని తీర్చడానికి ముందుకు రాలేకపోయారు. ఇదిగో మేము గెలిస్తే మేము చేసేస్తాం, మేము గెలిస్తే ఇది చేసేస్తాం అని చెప్పిన వాళ్ళే తప్ప ఈ సమస్య మాత్రం తీరలేదు. పైగా దానికి నష్టం ఎంత అంటే ఎన్నో జీవితాలు రోడ్డున పడిపోయాయి. గతంలో అక్కడ ఈ ఇష్యూ మీద కిరణ్ టీవీలో కిరణ్ గారు కూడా చాలా వీడియోస్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆ విషయాన్ని ప్రధానంగా ఎక్కువగా దృష్టి పెట్టడం కూడా జరిగింది. ఆయన వెళ్ళటం, మద్రాసు ఐఐటికి సంబంధించినటువంటి నిపుణులను అక్కడ తీసుకొచ్చి ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి మనం ఏం చేయాలి, ఎంత నిధులు కావాలి, దానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవటమే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి స్టెప్ వేశారనుకోవాలి. అప్పటికి చాలామంది అది పెద్ద పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమీ చేయలేరు, ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు ఎవరు చేయలేకపోయారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా దీన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమి చేయలేకపోవచ్చు అనే ఒక దాంట్లోకి వచ్చేసారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన మాత్రమే చేయగలుగుతారు ఇలాంటివన్నీ కూడా. ప్రభుత్వంలో నిధులు ఉన్నాయా లేవా ఇవన్నీ పక్కన పెడితే దాన్ని చేయటానికి, చేపించడానికి ఆయన ఏదైనా చేయగలుగుతారు. అలాంటిది ఉప్పాడ ప్రాంతం ఏదైతే కోతకు గురవుతుందో ఆ ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాపాడగలుగుతారు అనే స్థాయికి ఈరోజు దాదాపు 323 కోట్ల రూపాయల నిధులను శాంక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది అక్కడ ఉన్నటువంటి కాకినాడ ఎంపీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నటువంటి తంగెళ్ళ ఉదయ్ గారు దీని మీద ఒక ప్రకటన కూడా చేశారు. అది ఒక్కసారి చదివి వినిపిస్తాను. ఎందుకంటే ఇది అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. అక్కడ ఉండేటువంటి ఒక 100 కుటుంబాల కోసం ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాలా అని ఆలోచించేటువంటి ప్రభుత్వాలనే మనం చూస్తాం. కానీ ఇది వాళ్ళకి వేరే చోట ఇల్లు ఇచ్చేయచ్చు, అక్కడ వాళ్ళని పునరావాసం కల్పించవచ్చు అని అనుకోవచ్చు. కానీ ఒక అందమైనటువంటి ప్రదేశం అంత ఈజీగా సముద్రంలో కలిసిపోతుంటే మనం చూస్తా ఎలా వదిలేస్తాం. ఎన్నో సినిమాలు షూటింగ్లు జరిగే, ఉప్పెన లాంటి సినిమాలు అక్కడ పూర్తి స్థాయిలో షూటింగ్ జరుపుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల అటు టూరిజం కావచ్చు, ఎన్నో విధాలుగా దాన్ని మనం ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని గ్రహించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈ ఒక ప్రకటన మీకు చదివి వినిపిస్తాను. కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతం సముద్రపు కోత నివారణకు 323 కోట్లతో శాశ్వత ప్రతిపాదికన రక్షణ కూడా నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస గారు తెలిపారు. మంగళవారం కాకినాడ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర అలల కారణంగా తీరం క్రమేపీ క్షీణించిపోయి కలిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సగటున 1.23 మీటర్ల భూమి కోతకు గురవుతుంది. 2017 నుంచి 2018లో 26 మీటర్ల మేర పెరిగిపోవటం ఈ ఆందోళనకు గురి కావుతున్నటువంటి ఆ ప్రాంతాలు అమీనాబాద్, సుబ్బంపేట, కొమరగిరి తదితర ప్రాంతాల మత్స్యకారుల గ్రామాల
రహదారులతో సైతం ఇవన్నీ కూడా కొట్టుకుపోవటం, వాళ్ళ జీవనోపాధి మీద ఇది ప్రభావం పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. ఇది కేంద్రం హోంశాఖ ప్రతినిధుల నుంచి చర్చించి 17వ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి లేఖ రాసి ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు కూడా అందించమని కోరారట. దీనికి సంబంధించి 323 కోట్ల రూపాయల వ్యయంతో ఒక శాశ్వత పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు సేకరించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన బలమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో అంత బలంగా ఉంటుంది. వచ్చినటువంటి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్ళినటువంటి ప్రజల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఉండేటువంటి భూమి, ఈరోజు ఆ ఇంట్లో నివసించేటువంటి వ్యక్తులు రేపొద్దునికి అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు, భయపడేటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితులు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 40-50 సంవత్సరాలకు పైగా ఉండేటువంటి ఈ సమస్యని పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి 1 సంవత్సరంలోనే ఈ సమస్యకి పరిష్కారం చూపటమే కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఆయన ఈ 2-3 ఏళ్లలోనే పూర్తి చేసేటువంటి అవకాశం ఉందంటే ఆయన నిజాయితీ ఏంటో మనం మాటల్లో కాదు చేతల్లో ఈసారి పిఠాపురంలో కాదు రాష్ట్రంలో చూస్తున్నామని మనం అర్థమవుతుంది.